హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను మీ వల్లిరాజ్. అందరికీ శుభోదయం అండి. అందరు బాగున్నారా? కాఫీలు అయితే అయినాయండి. ఈరోజైతే ఒక చిన్న వీడియో పోస్ట్ చేద్దామని మేము ముందుకు వచ్చానండి. ఇదైతే తోటకూర అండి. విజయవాడ సైడు, గుంటూరు సైడు, మా అటు సైడ్ అయితే తోటకూర అంటారండి. ఇక్కడైతే మొలకాకు అంటారండి. చాలా పిరింగా ఉందండి. 10కి 3 కట్టలేనంట. అది కూడా ఫుల్గా లేదండి అసలు. ఇది కట్ట అంట. ఇంకా ఎండాకాలం కదండి, ఇంకా మనం ఏం అనలేము. వచ్చిన వరకు వస్తుంది, పోయిన వరకు పోద్ది కాబట్టి వాళ్ళకి లాసే కాబట్టి ఇంకా మనమైతే నేనైతే ఏం బేరాలు చేయలేదండి. ఇదిగోండి, ఇది 20 రూపాయలు ఆకండి. 6 కట్టలు 50 రూపాయలు ఆకైనా తీసుకోవచ్చు. అంటే మగ్గేసరికి ఎక్కువ రాదు కాబట్టి. తోటకూర అండి. ఎంతమందికి తెలుసండి? ఇక్కడ నెల్లూరు సైడ్ ఎందుకనండి చాలా తక్కువ ఈ ఆకు వాడేది. విజయవాడ సైడ్ అయితే డైలీ వాడతారు. మేమైతే బాగా వాడతామండి. ఇదిగోండి, తోటకూర మొలకాకు అంటారు. ఇక్కడైతే నెల్లూరు సైడ్ అయితే మొలకాకు అని అంటారండి. మీలో ఎంతమందికి తెలుసండి? ఇదిగోండి, పప్పు చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ పప్పుకిను తాలింపుకి చేస్తానండి నేనైతే కనుక. మీకు ఎంతమందికి తెలుసండి? అది చాలామందికి తెలుసు. ఇటు సైడ్ మాత్రం నెల్లూరు సైడ్ తక్కువ తెలుసు. కొంతమంది వాడతారు. నేను ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్తే తప్పకుండా తెచ్చుకుంటాను. కూరగాయల అమ్మాయి వచ్చి ఎవరు వచ్చినా మాకైతే తప్పకుండా తెచ్చి పెట్టమని చెప్పి ఒక 30 రూపాయల ఆకు తెప్పించుకుంటానండి నేనైతే. కాడలు కూడా సపరేట్గా తీసి తాలింపు పెడతారండి చాలామంది. ఇంకా మా ఇంట్లో మా వారికి అయితే ఎక్కదు. మేమైతే మాత్రం పప్పు చేసుకుంటాం. చక్కగా తాలింపు అయితే పెట్టుకుంటామండి. తాలింపుకి అయితే మూత పెట్టకూడదు. మూత పెట్టామనుకోండి ముద్ద ముద్దగా అయిపోద్ది. పొడి పొడిగా ఉంటే బాగుంటుందన్నమాట. చాలా లేతగా ఉందండి ఆకుకూర అయితే. చాలా లేతగా ఫ్రెష్గా ఉందండి. సరే, గోంగూర అనుకుంటా కలిసింది. పప్పులోకి ఏమవ్వదో బాగుంటుంది. ఇంకా ఏమి లేవు ఆమె దగ్గర. లాస్ట్ అయిపోయింది. లేకపోతే అదొక్క కట్ట అన్నీ తీసుకునేదాన్ని. ఇది తాలింపు చేసుకునేదాన్ని. ఇంకా ఆమె దగ్గర కూరగాయలు ఆమె దగ్గర లేదు. లాస్ట్ అనమాట. ఇంకా 6 కట్టలే ఉన్నాయి. ఇంక 20 రూపాయలు అని చెప్పి ఇచ్చేసింది, తీసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ పనులు అయిపోయినాయండి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్ తెలీదు, ఇది తెలీదా, దీని అందరికీ తెలుసు, దీని గురించి వీడియోని అయితే అనుకోవద్దండి. ఇక్కడైతే మాకు నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ దొరకదండి. కొంచెం ముదురుగా ఉంటే ఈ కాడలు సన్నగా తరిగి తాలింపు కూడా పెట్టుకుంటారండి. మూత పెట్టకూడదు. వీటికి కూడా ఇట్లాగా దారులు వస్తాయి. నీట్గా తీసుకోవాలి. నేనైతే ఒట్టి ఆకులే వేస్తాను. తాలింపు అయితే తింటారు కానీ మా వారు పప్పులు అలాంటివి అయితే తినరనమాట. పప్పులు ఎక్కువ తినరండి. సరే అండి, ఈరోజు అయితే గురువుగారు అయితే టీవీలో ఒక మంచి మాట చెప్పారండి. అది నేను చెప్పాలని చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది నిజం కాకపోతే చెప్పరు కదా. ఎప్పుడో పూర్వం జరిగిన సన్నివేశాలంట అవి. వాళ్ళకి తెలియకుండా ఉండవు కదండి గురూజీలు. చిన్న చిన్న మాటలు అట్లా చెప్పినా ఒక్కొక్కసారి బాగా మనకి మనసుకి హత్తుకునేలాగా వినేలాగా ఉంటాయి కాబట్టి ఆ చిన్న మాట మీతో షేర్ చేసుకుందామని. ఈ రోజుల్లో వాళ్ళకు కూడా చాలామందికి అది వర్తిస్తుందండి. అందుకని చెప్తున్నానండి. ఒక వ్యవసాయం చేసుకుని రైతు అంటండి. ఆయన పనులు ఆయన అంతే, ఇంకా ఏం ధ్యాస లేదనమాట. దేవుడు అలా చేద్దాం ఇలా చేద్దాం పూజలు అన్నీ ఏం లేవు. ఆయన పని ఏంటో ఆయన. ఏదైనా ఎవరైనా హెల్ప్ అడిగితే మాత్రం దాన ధర్మాలు మాత్రం చేసేవాళ్ళంట. ఆయనకు తెలియకుండానే ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డదని కాదు. ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా కావాలన్నారు వాళ్ళకి ఇస్తాడంట. మళ్ళీ ఏదన్నా నాకు ఇలా వరి కావాలి, అదే వాళ్ళకి పండుతాయి కాబట్టి వ్యవసాయం చేసే పొలం ఉన్న ఆయన కాబట్టి లేని వాళ్ళు ఎవరన్నా అడిగితే కనుక ఇచ్చేసేవాడంట ఆలోచించకుండా. మళ్ళీ ఎవరికి కూడా నేను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అనేది చెప్పేవాడు కాదంట. అంటే నేను సింపుల్గా చెప్పేస్తున్నానండి. గురూజీ గారు ఇంకా చాలా లాంగుగా చెప్పారు. మనం వాళ్ళంత పెద్దవాళ్ళం అయితే కాదండి. వాళ్ళంత మనం చెప్పలేమండి. సింపుల్గా 2 ముక్కల్లో చెప్దామని నేను చెప్తున్నానండి. నచ్చింది నాకు, అందుకోసం చెప్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం వినండి, నచ్చకపోతే స్క్రోల్ చేసేసేయండి. అయితే అడిగితే ఏదైనా ఆయన దగ్గర ఉన్న వస్తువు అడిగితే తప్పకుండా ఇచ్చేవాడంట. ఎవరి హెల్ప్ అడిగినా చేసేవాడంట. కాకపోతే గుళ్ళకి వెళ్ళేవాడు కాదంట. పూజలు అవన్నీ చేసుకునేవాడైతే కాదంటండి. అట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు పొలంలో అర్ధరాత్రి కాడ ఒక మనిషి మంచి వెలుగులో కూర్చొని ఏంటో రాసుకుంటా ఉన్నాడంట. వీళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు కదండి.
పొలం దగ్గరికి ఏదో పనుల గురించి రాత్రులు వెళ్తారు కదా, అట్లాగా వెళ్ళాడంట. వెళ్తే అక్కడైతే ఆ మనిషి దగదగా మెరిసిపోతూ వెలుగులో అదొక కాంతివంతంగా చక్కగా చూడటానికి ఒక అదేమంటారండి తేజస్సుతో కనిపిస్తూ ఉన్నాడంట. ఇదేంటి ఇంత అర్ధరాత్రి కాడ నా పొలంలో ఎవరో ఉంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడంట. వెళ్తే ఎవరండి మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి అని అంటే, నేను ఒక గంధర్వ లోకాన్ని నుంచి వచ్చాను, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, నేను రాసుకుంటున్నాను, ఎవరు ఎంతమంది మీ ఊరిలో భక్తిగా గుడికి వాటికి వెళ్ళి పూజలు చేస్తారో వాళ్ళ పేర్లు అందరూ రాసుకుంటున్నాను, నేను గంధర్వ లోకాన్ని నుంచి వచ్చాను అని చెప్పాడంట. అవునా అవునా అయితే నా పేరు ఉందా అని అడిగాడంట. నీ పేరు ఏం కనిపించలేదు ఇక్కడ అన్నాడంట. అవునా అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాడంట. ఇంకా సరే నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. మళ్ళీ అట్లాగే రెండో రోజు కూడా ఆయన వస్తే మళ్ళీ కనిపించాడంట. ఏంటండి మళ్ళీ ఉన్నారు ఇవాళ, నిన్న ఉన్నారు, ఇవాళ దేని గురించి రాస్తున్నారంటే, ఇవాళ నిన్నొచ్చి దేవుడికి ఎంతమంది పూజలు పురస్కారాలు చేస్తున్నారు, మీ ఊర్లో ఎంతమంది భక్తులు ఉన్నారని చెప్పి నేను రాసుకున్నాను. ఈరోజు ఎంతమంది తెలియకుండా మనుషులకి ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటారా, అదే నేను ఇంగ్లీష్లో అన్నానండి, సహాయం చేసి ఉంటారా, మానవ సేవ ఎవరైతే చేశారో వాళ్ళని లిస్టు రాసుకుందామని వచ్చాను అన్నాడంట. అవునా అవునా అండి, ఇవాళైనా నా పేరు ఉందా అన్నాడంట. ఈరోజు మొదటి స్థానంలో ఉంది నీ పేరు అన్నాడంట. అదేంటండి నిన్నైతే లేదు నా పేరు, నేను ఏ గుడి గోపురానికి వెళ్ళను, పూజలు చేయను అన్నారు, అది నిజమే, ఇవాళ మరి నేను ఏ పూజలు పునస్కారాలు చేయని వాడిని, నేను గుడికే వెళ్ళని వాడిని, నా పేరు ఎట్లా ఫస్ట్ లిస్టులో ఉంది అన్నాడంట. అంటే నువ్వు తెలియకుండానే అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేసావు కాబట్టి, దేవుడికి నువ్వు నచ్చావు కాబట్టి నీ లిస్టులో నీ ఫస్ట్ పేరు వచ్చింది, మొదటి పేరు నీదే వచ్చింది అని అన్నాడంట. తెలియకుండానే మాధవ సేవగా చేసావు నువ్వు, ఈ చేత్తో చేసింది కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో తెలియదు అంటారు కదండి, అట్లాగా ఆయన భాషలో విమర్శించాడంట. నేను అట్లా చెప్పలేకపోతున్నాను కానండి, మామూలుగా మనకి అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. ఆ గురూజీ గారు చక్కగా దాన్ని విమర్శించి బాగా చెప్పారు, నేనైతే ఇట్లా సింపుల్గా చెప్తున్నానండి. అయితే అన్నాడంట, అవునా అండి చాలా ధన్యవాదాలండి మీకు నా పేరున్నందుకు అని అన్నాడంట. అన్న తర్వాత రండి మా ఇంటికి రండి, ఏదైనా నా దగ్గర ఉండగలిగింది ఈ సమయంలో నేను పెట్టగలిగింది నన్ను అడగండి, నేను మీకు పెడతాను అన్నాడంట. లేదు లేదు నేను వెళ్ళిపోవాలి, ఇట్లాగా నా కార్యక్రమం అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది అన్నాడంటండి. అట్లా సరేనండి మీ ఇష్టం అని చెప్పేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడంట. ఈ స్వామి మాయమైపోయారు, అంటే దేవుడు అనమాట వచ్చిందనమాట. అట్లా పూర్వకాలంలో అయితే అట్లా జరిగిందంటండి, ఆ గురూజీ గారు చెప్పారు. అంటే తెలిసి తెలియక చేసినా ఆయన మంచి పని చేశాడు. అట్లా దేవుడి దృష్టిలో ఎప్పుడు మనం ఏ చిన్న పని చేసినా కానీ దేవుడి దృష్టిలో అయితే ఉంటామంట. ఇదంతా వచ్చిన కారణం ఏంటి, మనం చేసే పని 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా దేవుడు పైన చూస్తున్నాడు. అలాగే మంచి చెడు అనే దానికి కూడా అక్కడ వివరణ చెప్పారనమాట గురూజీ గారు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఆయన రోజు గుళ్ళకి వెళ్ళేసి పూజలు చేసేసి అలాగా ఇలాగా నేను అక్కడ 10,000 వేసాను, 20,000 వేసాను, ఆ గుళ్ళో వేసాను, ఈ ఉండిలో వేసాను, బంగారాలు చేయించాను, కిరీటాలు చేయించాను అని చెప్తుంటారు కదండి కొంతమంది జనాలు. గొప్పల కోసం కొంతమంది చెప్తారు, కొంతమంది మాకే హోదా ఉంది అని ఒక మనిషిని కించపరచడానికి చెప్తుంటారు. అలా ఏమీ లేదండి. ఒక 10 రూపాయలు టెంకాయ ఇచ్చినా, ఒక 10 రూపాయలు పూలు ఇచ్చినా, చిన్న బెల్లం ముక్క పెట్టినా మనది మనకే ఉంటుందన్నమాట. పైన దేవుడి దృష్టిలో ఉంటాం. నలుగురిని మోసం చేయకుండా కష్టపడ్డ సొమ్ముతో చక్కగా న్యాయంగా ధర్మంగా చక్కగా ఏదో మనకు ఉండింది మనం హెల్ప్ చేస్తే అదే చాలా మానవ సేవ అంటండి. అది గురువు గారు చక్కగా చెప్పారు. నేనైతే చూస్తుంటానండి, వింటుంటాను. నేను టీవీ వాడేది
ఓన్లీ దేవుడికి తప్ప ఇంకా నేను ఏమీ పెట్టనండి. సినిమాలు సీరియల్స్లు నేనైతే అస్సలు చూడనండి. నాకుండే టెన్షన్లు, నాకుండే సమస్యలు చాలండి. మనం ఆ సీరియల్స్ చూసే వాళ్ళని నేనేం అనట్లేదండి. మళ్ళీ అట్లయితే అనుకోదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. మాకైతే ఇంట్లో నేనైతే చూడనండి. సినిమాలకి వెళ్ళను, సీరియళ్ళు చూడను. టీవీలో ఏదన్నా మంచి సినిమా కానీ వస్తే పెట్టుకుంటాను, చూస్తాను. ఇంకా మా వారు ఉంటే న్యూస్ అని మ్యాచ్ అని ఇంకా ఆయనకే అండి, అంతే అండి. సీరియల్స్ నేను చూసి తలకాయ బుర్ర బద్దలు కొట్టుకొని ఏం జరిగిద్దా ఏం జరిగి ఇదివరకు వచ్చే సీరియల్స్ అంటే చాలా బాగుండేవి, నాకు నచ్చేవి. చూసేవాళ్ళు అంతంపురం అని, మళ్ళీ మొగలి రేకులని అట్లా వచ్చాయి కదండి, చూసేదాన్ని నేను కూడా. నేనేమి చూడకుండా ఉండనని నేను ఒక బుద్ధిమంతురాలని చెప్పట్లా, చూసేదాన్ని. ఇప్పుడు సీరియల్ అన్నీ అండి మనకి లేని ఆలోచనలు వస్తాయి. ఎందుకు వచ్చిన గోలండి, మనకి రోగాలు తెచ్చుకోవటం అవి చూసి తెలియని విషయాలు కూడా, మంచి విషయాలైతే నేర్చుకున్నా పర్వాలా. చాలామంది వాటిని చూసి కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అలా అని నేను సీరియల్లో వాళ్ళని ఏం అనట్లేదండి. మళ్ళీ అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అని చెప్పి అలా అనుకోవద్దండి. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది, వాళ్ళ వృత్తి వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. దేనికి తగ్గట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు స్వామి మాలేసుకొని మాంసాలు అమ్మటం అవన్నీ చేస్తుంటారు. అలా అని మనం మాలేసుకోకూడదు అనకూడదు. వాళ్ళ వృత్తి వాళ్ళది. స్వామి వాళ్ళని మాలేసుకోవద్దని చెప్పాల. అభిమానంతో భక్తితో పూజ చేసుకునేటప్పుడు భక్తిగా చేసుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరు పెట్టరు కదా. అలాగండి. ఈలోపు ఫోన్ వస్తే కట్ చేశానండి. ఇంకా అట్లా స్వాములు మాలేసుకున్నంత మాత్రాన వాళ్ళ వృత్తి చేసుకోకుండా ఉండాలని లేదండి. చేపలు అమ్ముకునే వాళ్ళు చేపలు, ఇది అదే మాంసం అవన్నీ దాన్ని ఏదో అంటారండి. ఎవరి వృత్తి వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు అభిమానంతో మాలేసుకోవాలి, అంతేనండి. అట్లాగా మనం ఎవరిని అనకూడదు. నేనైతే చూడనండి సీరియల్ అనమాట. అట్లాగనమాట. ఆ గురూజీ చెప్పిన మాటకి ఇవన్నీ వచ్చినాయి అనమాట. అంత బాగా అయితే నేను చెప్పలేదండి, నేను సింపుల్గా చెప్పానండి. అట్లా ఆయన అర్థం చేసుకోవటం ఏంటంటే, మనం ఈ చేత్తో చేసిన దానం ఈ చేత్తో తెలియకూడదు, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్టుగా చెప్పారండి గురువు గారు. అట్లా ఏంటంటే ఏదో అట్లా విన్నాను కాబట్టి నేను అలాగా ఒకటి చెప్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పానండి. దీన్ని ఎవరో వేరేలాగా పోర్ట్రేట్ చేయొద్దండి. అదండి విషయం. ఇదండి తోటకూర. ఇట్లాగైతే ఈరోజైతే మేము దీన్ని పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మెంతికూర కూడా వచ్చింది ఇంట్లో. ఇంకోటి ఎక్కడో ఇప్పుడు వచ్చిందమ్ములు, ఎక్కడ పెట్టాను ఆకు చూపిస్తా. పునర్నవ ఆకు దీంట్లో వచ్చిందన్నమాట. వాటర్ పడతారు కదండి. ఇదేమో అటిక మామిడి ఆకు అంటారండి. ఈ రెండు అయితే నాకు తెలుసు. ఇది వచ్చి పునర్నవాకు, ఇది వచ్చి అటిక మామిడి ఆకు. పప్పులోకి బాగుంటుందండి, వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నా. ఇక్కడ ఆకుకూరలకి నీళ్ళు అవి పడతారు కదండి తోటల్లో, వాటితో పాటు వచ్చినట్టున్నాయి. మనమే వీటిల్ని పారేయాల్సిన అవసరం లేదండి. తెలిసిన వాళ్ళకి సరే అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేనైతే పారేయనండి, వాటిని కూడా శుభ్రంగా చక్కగా బాగున్న వరకు తుంచేస్తానండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. నేను ఫస్ట్లో తెలియక ఏంటో అనుకున్నాను మా అమ్మ చెప్తుంటే. తర్వాత నేను వర్షాకాలం బాగా అదంతా పెరిగిపోయి ఉంటే బయట అక్కడ తెచ్చి నేనైతే కర్రీ అయితే చేసుకున్నామండి. అందుకు చెప్తున్నానండి. ఇంక అక్కడక్కడ ఒక కాకు వచ్చింది. అట్లా ఫ్రెష్గా ఉందని ఆకుకూర అయితే తీసుకున్నానండి. ఈరోజైతే మేము పప్పు చేసి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఆ టయానికి ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఇది మాత్రం పప్పేనండి. మామిడికాయ అయితే లేదు, అమ్మాయి దగ్గర తీసుకోవాలి, ఏమన్నా మా అంగట్లో ఉందని తెప్పించుకోవాలి. అంగడే అన్నాను అనుకోదండి, నెల్లూరు సైడ్ అంగడనే అంటారు, మా ఊరు సైడు కొట్లు అంటారు. ఆ కొట్లు అంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎవరిని కొట్టాలమ్మా అనేవాళ్ళండి, ఎగతాళి చేసేవాళ్ళు నా భాషని. కొంతమంది అయితే బాగుందమ్మా మీ భాష, ఉత్తరాది భాష అంట కొంతమంది అనేవాళ్ళు. కొంతమంది ఏమండి అన్నా తప్పేనండి. కొంతమందికి అయితే ఆంటీ అన్నా తప్పే అండి. నాకు 16 పూర్తయి 17 పెట్టింది అనుకుంటా, మ్యారేజ్ అయ్యిందండి. అప్పట్లో మా చిన్నపిల్లలమే కదండి, ఏం పెద్ద ఆరిందలమేం కాదు కదండి. ఇప్పుడంటే 30 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేయట్లేదు. అట్లాగా నేను అదేలాగా మా పిల్లలకు కూడా వచ్చింది ఆనవాయితీ. మా అమ్మగారు వాళ్ళు అయితే మెచ్యూర్ అవ్వకముందే పెళ్ళిళ్ళు అయిపోయినాయంట.
ఏంటి తోటకూరలోంచి పెళ్ళిళ్ళకి వచ్చేసింది అనుకోకండి, ఏదో మాట సందర్భం వచ్చిందని చిన్న మాట మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఆంటీ అన్నా కానీ తప్పు పట్టేవాళ్ళండి, నేను డ్రెస్ వేసుకున్నా తప్పు పట్టేవాళ్ళండి. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ ఇళ్ళలోనే ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు వాళ్ళైతే నన్ను అన్నవాళ్ళు లేరండి, పోయారు. పైనుంచి అన్నీ చూస్తుంటారు. అంతే అండి, ఏదైనా ఒకరోజు వాళ్ళకు కూడా వస్తుంది మనల్ని. అదేనండి నేను అన్నా కదా అవమానం అని. అవమానం అని ఏం కాదు, అప్పట్లో అలా ఉండేవాళ్ళు, విలేజ్ కాబట్టి అనేవాళ్ళు, తప్పు లేదు, వాళ్ళ పరంగా తప్పు లేదు. కాకపోతే మనల్ని అన్నారు అన్న వాళ్ళ ఇంట్లో అన్నీ ఆపోజిట్టేనండి. అన్నీ ప్రతి ఒక్కటి ఆపోజిట్టే. నన్ను అన్న వాళ్ళకి అన్నీ ప్రతి ఒక్కటి ఆపోజిట్టే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏ వేషాలు వేసినా చూస్తానికి వాళ్ళు లేరు. మా బంధువులండి, మా ఆయన తరపున వాళ్ళే, బయట వాళ్ళు కాదు. రిలేషన్స్ అండి, ఏది కూడా మనకి రిలేషన్సే మూల కారణం. మంచిగా అనాలన్నా మూల కారణం రిలేషన్సే, చెడుగా అనాలన్నా మూల కారణం రిలేషన్సే. మంచిగా అనే వాళ్ళని నేను అనట్లేదండి, నన్ను చెడుగా అనుకునే వాళ్ళని అంటున్నా, నన్ను అన్న వాళ్ళని నేను అంటున్నానండి. గ్యారెంటీగా నన్ను అన్నారు. ఒక డ్రెస్ వేసుకుంటే ఒప్పుకునేవాళ్ళు కాదండి. ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు వేసుకుంటుంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు జుట్లు ఎరబోసుకుంటే ఏం చేస్తున్నారు? అమ్మో ఎన్ని మాటలు అనేవాళ్ళండి. అప్పట్లో ప్రతి ఒక్క ఏది కూడా ఫ్రీనెస్ అనేదే లేదండి. మేము ముగ్గురు ఆడపిల్లలు అయ్యేసరికి మా అమ్మ మాకు చాలా కండిషన్గా పెంచేదండి. అస్సలు ఒక స్టైల్గా కానీ అట్లా ఉండాలన్నా కానీ మా అమ్మ అది ఇది అని చెప్పి భయం పెట్టి పెంచేదండి. అప్పుడు మాకు ఉంటాయి కదండి, ఆ వయసులో ఈ వయసులో 17 సంవత్సరాల పిల్లలు ఎట్లా ఉన్నారు చెప్పండి, ఎట్లా ఉన్నారు? వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది. మాకైతే అన్ని కండిషన్స్, ఏ కోరికలు తీరలేదండి. అంటే మేము కూడా అట్లా ఉండేవాళ్ళం కాదండి. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మా పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వల్ల మేము కూడా అయ్యో ముగ్గురు ఆడపిల్లలని మా అమ్మకి తగ్గట్టు సర్దుకొని పోయేవాళ్ళం అండి. ఏదో అట్లా చిన్న విషయం సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నానండి. బతికి చెడ్డ వాళ్ళకి విలువలు తెలుస్తాయండి. చెడిపోయి బతికామంటే పెద్దవాళ్ళ శాస్త్రం అండి అది. నేను వేరేలాగా అనట్లేదండి. చూడక డబ్బులు చూస్తారు చూడండి, పేదవాళ్ళు అలా అయిపోయి ఉన్నవాళ్ళు అవుతారు చూడండి, ఏదో లక్కు వల్ల, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తుల వల్ల లక్కు వాళ్ళకి లక్కు కలిసి వస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి విలువలు తెలియదు, మనుషుల్ని అవమానించటం కించపరచడం చేస్తారు. చెడిపోయి అంటే బతికి చితుకుతారు చూడండి, బండ్లు ఓడలు బండ్లు అంటారు పెద్దవాళ్ళు. ఎవ్వరు కూడా ఒక శాస్త్రం అనేది ఒక పనిని బట్టే అన్నారండి పెద్దవాళ్ళు. ప్రతి ఒక్క మాటకి ఒక అర్థం ఉంది. అప్పట్లో ఆ మాటలకి మాకు అర్థం తెలియదు. ఇప్పుడు నాకు మైండ్ బాగా మెచ్యూర్డ్ అయ్యి అన్నీ రాటు తేలి చూస్తున్నాం కాబట్టి, ఏదో అంటారు కదండి, శిల శిల శిల్పం అవ్వాలంటే, ఒక శిల్పం తయారవ్వాలంటే రాయిని ఎన్ని దెబ్బలు తగిలితేనో ఆ రాయి శిల్పంగా తయారవుద్ది అంటారు కదండి. అట్లా నాకు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, అందుకు అలా తెలుసండి. అట్లాగా ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చామండి. అందువల్ల కొంచెం మైండ్ మెచ్యూర్ అయింది కాబట్టి, అప్పుడు అంత మెచ్యూర్ లేదండి నాకు. ఎవరేమన్నా తిట్టినా పడేదాన్ని, కొట్టినా పడేవాళ్ళం. అట్లా కష్టాలు నష్టాలు అన్నీ దాటుకొని ఇప్పుడు ఇలా ఉన్నానండి. ఎవరు మనల్ని అంటున్నారని అర్థం చేసుకొని వాళ్ళకి నేను ఊరుకోకుండా మాటకు మాట చెప్తున్నానండి. ఇంకా మనం పడలేం కదండి, మనకన్నా చిన్నవాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నామని ఆలోచించుకొని ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నానండి. నన్ను ప్రతి ఒక్కళ్ళు బాధ పెట్టిన వాళ్ళే. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాను, ఒక డ్రెస్ వేసుకున్నా నన్నైతే మమ్మల్ని అన్నారండి, డ్రెస్ వేసుకోకూడదు, మోడల్గా పూలు పెట్టుకోకూడదు, చీర కట్టుకొని అప్పలమ్మలాగా అట్లా అనాలి ఆంటీ అంటే. అది కూడా ఒక వంక పెట్టుకునే వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో జనాలు మొత్తం డిఫరెంట్ అండి, అంతా ఆపోజిట్. ఇప్పుడు వాళ్ళు లేరండి, పైన ఉన్నారు, పైనుంచి చూస్తూ ఉంటారు. ఉన్నా ఏం చేయలేరండి, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ కదండి. ఎంతసేపు పక్కవాడి ఫ్యామిలీ మీద, పక్క వాళ్ళ మీదే. పక్క వాళ్ళు బాగుపడకూడదు, అందంగా ఉండకూడదు, అందంగా రెడీ అవ్వకూడదు, ఏదో ఒకటి తగాదాలు పెట్టేయటం, వాళ్ళకన్నా అత్తగారులకి అందరికీ రెచ్చగొట్టేయటం, గొడవలు పెట్టేయటం, ఇలా ఉన్నారండి. వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళే ఆస్తులు పెంచుకోవాలి, అందరు నోర్లు కొట్టుకోవాలి. అంటే అందరికీ కాదండోయ్ బాబోయ్, మళ్ళీ మీరు అలాగ అపార్థం చేసుకోవద్దు. అలా అయితే జరిగిందండి, మాకే అనుభవం అండి, మేమే అనుభవజ్ఞులు. మేము మా ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ చాలా అనుభవం అయిందండి మాకైతేనా. ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్పుకోవాలంటే మాకైతే తెలియదు, మేమేమి ఇక్కడ పుట్టి పెరగల. మా అత్తయ్య వాళ్ళు, మా ఆయన వాళ్ళు బాధపడ్డాయని మాకు చెప్తే మాకు కొన్ని తెలుసు కాబట్టి అనగలుగుతున్నామండి. మమ్మల్ని అయితే ఒక టార్చర్ పెట్టలేదండి.
మాకు అట్లా ఉన్నారనమాట మాకు ఇక్కడ జనాలు. మా మీద పడి ఏడవటం కాదండి, మీ ఇళ్ళల్లో మీరు చూసుకోండి, అంతేగాని మా మీద మా విషయాలు మీకు పని బాట ఏం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళ విషయం కోసం ఎత్తుకుంటారు. మేమైతే అసలు అసలు అనుకోని కూడా అనుకోం, తలుచుకొని కూడా తలుచుకోం. సందర్భం వచ్చింది కాబట్టి మమ్మల్ని అన్నారు కాబట్టి అంటున్నాం, అంటే వేరేలాగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఏంటి యశోద చెప్తుంది అనుకో. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే బాధ అండి, ప్రతి ఒక్క ఊర్లో ఇదేనండి. నేనైతే ఇరుగు పొరుగు అందరూ బాగుండాలి అనుకుంటానండి. మమ్మల్ని అయితే అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి, అది మాత్రం కన్ఫామ్ అండి. మా వెనకాల మా గురించి మాట్లాడుకోవటమే పని. మాకేం పని లేదు నీ గురించి అని మళ్ళీ అంటారండోయ్. అన్న వాళ్ళకి తగులుతుంది, అనని వాళ్ళకి కోపాలు రావు కదండి, చెప్పండి. మీలో కూడా ఉంటారని తెలుసు వదిన, నువ్వు చెప్పావు లక్ష్మీ వదిన, నాకు పట్టించుకోబాక వాళ్ళి అవి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్క ఊర్లో ఉంటాయి అని. అవును వదిన, కరెక్టే వదిన మీరు చెప్పిన మాట. నేను ప్రతి ఒక్కళ్ళ వీడియో చూస్తున్నానండి, కాకపోతే నేను కామెంట్స్ చేస్తుంటే మీకు కనిపించటం లేదు. అందుకే నాకు లక్ష్మీ వదిన అలాంటి వాళ్ళ నెంబర్లు ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ తీసి లైక్ ఇచ్చి కామెంట్ పెడుతున్నానండి. నాకైతే ప్రతి ఒక్కళ్ళకి భవానీ అమ్మది, వెంకటలక్ష్మి సిస్టర్ది, అమ్మాయి పేరు ఏదో ఉంది, అందరూ అండి చాలామంది నాకు వస్తుంటాయి. నేను చూసి లైక్ అయితే తప్పకుండా ఇస్తున్నానండి. నేను లైవ్లకి కూడా ఎక్కువ వెళ్ళటం లేదండి, ఎందుకంటే మనకు కూడా ఎవరు ఎక్కువ రావటంలా, ఎందుకండి మనం టైం వేస్ట్గా వెళ్ళటం. అభిమానం ఉంటే ఒక లైక్ ఇస్తున్నా వాళ్ళ వీడియోలు వచ్చినప్పుడు. తప్పకుండా కామెంట్ మాత్రం నాకు ఎందుకనో రావటం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నాకు చిన్న సజెషన్ అయితే చెప్పండి, అవన్నీ నాకు తెలియదు ఆ ప్రాసెస్. కామెంట్ నేను పెడుతుంటే వాళ్ళకి వెళ్ళటం లేదు. మళ్ళీ పోస్ట్స్ ఉంటాయి కదండి, వీడియోస్కి షార్ట్స్కి కనిపించడంలో, పోస్టులకు మాత్రం వెళ్తున్నాయండి. మరి అది ఎందుకో నాకు తెలియదు. లక్ష్మీ వదిన నిజమే వదిన మీరు చెప్పింది, కానీ మనం ముందుకు వెళ్ళాలి. కానీ వెళ్ళాలన్నా వెళ్ళనివ్వరా వదిన, మనల్ని ఏదో డిస్టర్బ్ చేయాలనుకుంటారు. ఆ డిస్టర్బ్కి మనం బానిస అవ్వకూడదు, దాని మీద ఆలోచించకూడదు. అంతే కదా వదిన, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్స్ వదిన చెప్పినందుకు. నా వీడియో ప్రతి ఒక్క వీడియో చూసి నాకు కామెంట్స్ చేసి సొంత వదినలు కూడా లేరు వదిన మీలాగా, నిజంగా. నేను ఎంత చేశానో నాకే తెలుసు, కానీ మా వాళ్ళే నాకు శత్రువులు అనమాట. ఏమి చేయకపోయినా యూట్యూబ్లో పరిచయం అయినా నాకు చక్కగా మంచి మంచి సజెషన్స్, నా కామెంట్లు చూసి రిప్లై ఇస్తాం, మళ్ళీ అన్నీ చక్కగా చేస్తుంది మా వదిన. మీరు ఎప్పుడు బాగుండాలి, అందరికీ నాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు లేరు అని అయితే బాధపడకుండా ఉండే వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకెక్కువ మాట్లాడుతూ ఉంటే మనకి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికెక్కడికో, అలా అయితే వద్దండి. నన్ను అభిమానించి నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారండి. ఆకుకూరలు డైలీ తినాలంటారు, కానీ ఏం చేస్తామండి, అన్ని మందుల ప్రభావం వల్ల. కానీ ఇంకా చూస్తే నిగనగలాడుతుందని చెప్పి తింటున్నాము, తప్పదు, తిని రోగాలు కూడా తెచ్చుకుంటున్నాము. మనమైతే ఇవన్నీ వేసుకోవటానికైతే మాకు ప్లేస్ లేదండి. ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పకుండా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎవ్వరు అపార్థం చేసుకోవద్దు నన్నైతే. నన్ను అనుకున్న వాళ్ళకే నేను అంటున్నా తప్ప, నాకై ప్రతి ఒక్కటి అనుభవం అయింది. నేను ఎంతమందికో, అంటే ఇందాక గురూజీ అన్నట్టు మనం ఎవరికి చెప్పకూడదు. నేను చేసిన హెల్ప్ నాకే తెలుసు. నాకైతే నేను ఎవరి వల్ల, కొంతమంది వల్ల అయితే పడ్డాను కానివ్వండి హెల్ప్, వాళ్ళని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, వాళ్ళకి నేను చేసేసాను కూడా. నాకైతే ఎవరు నాకు అట్లాగైతే మళ్ళీ అనుకోవద్దండి, నన్ను అపార్థంగా చేసుకోవద్దు. మన వాళ్ళే కొంచెం ఏంటంటే మనకి బాధ అనిపిస్తుందండి. మనం ఎంత చేసి కూడా వాళ్ళు మనల్ని ఎందుకు ఇలా మాటలతో బాధ పెడుతున్నారని. ఎవరు కూడా బాధపడద్దండి, డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దీనికి డిప్రెషన్ అయితే చాలా ఉంది లైఫ్. కంగారు ఏమొద్దు, మనల్ని అన్న వాళ్ళకి దేవుడు తప్పకుండా చూపిస్తాడు. గురూజీ గారు చెప్పినట్టు టీవీలో చక్కగా చెప్తున్నారు గురూజీ గారు. కావాలంటే మీరు కూడా ఫాలో అవ్వండి టైం ఉంటే. నేనేం ప్రత్యేకంగా టీవీ దగ్గర కూర్చోనండి, ఫుల్ సౌండ్ పెట్టేసుకుంటా పనులు చేసుకుంటూ వింటూ ఉంటాను అనమాట. ఒక ధ్యాస అటు ఒక ధ్యాస ఇటు అలా చెప్పానండి. టీవీలో చక్కగా అలాంటివి మాత్రం వింటానండి, నేను చక్కగా వింటాను. మంచి మాటలు వినటంలో తప్పులేదు కదండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియోలు నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, జై శ్రీరామ్.